టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం డైస్ టాపిక్ గురించి నేర్చుకుందాం. రీజనింగ్లో మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా చాలా చాలా యూస్ఫుల్. ముందుగా డైస్ అంటే మనకు అందరికి గుర్తొచ్చేది ఏంటి? డైస్ ఏ షేప్లో ఉంటుంది? క్యూబ్ షేప్లో ఉంటుంది, అవునా? సో మొత్తం దీనికి ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే 6 ఫేసెస్ అండ్ 12 సైడ్స్. ఈ సైడ్స్ని మనం ఎడ్జెస్ అంటాం. అంటే ఇవి 1 2 3 4 5 6 7 8 9 కనిపిస్తున్నాయి. 12 లేవు అనుకోవద్దు. ఇవి 4, ఇక్కడ 4, వీటిని జాయింట్ చేసేవి 4. యాక్చువల్గా ఇట్లా ఉంటుంది, కానీ మనం డైస్ డ్రా చేసేటప్పుడు ఇట్లా డ్రా చేయాలి, ఓకేనా? సో మొత్తం 12 ఎడ్జెస్ ఉంటాయి, వీటిని సైడ్స్ అంటాం. ఫేసెస్ ఏమో 6 ఉంటాయి, ఇంకా 8 కార్నర్స్ ఉంటాయి. కార్నర్స్ అన్నా, పాయింట్స్ అన్నా, వర్టిసెస్ అన్నా సేమ్. మనం మ్యాథ్స్లో అయితే వర్టిసెస్ అంటాం, ఇంకా రీజనింగ్లో జస్ట్ పాయింట్స్ అంటే చాలు, దీన్ని కార్నర్స్ అంటారు. ఇవి 1 2 3 4 5 6 7 కనిపిస్తుంది అనుకోవద్దు, వెనకాల ఒకటి ఉంటుంది, ఓకేనా? సో 8 కార్నర్స్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి, 12 సైడ్స్ లేదా ఎడ్జెస్ ఉంటాయి. సో ఇందులో వీటిని మనం ఎలా పిలవాలంటే, ఇవి డైస్ ఎలా ఉందో, ఇది టాప్ ఫేస్, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉండేది బాటమ్. ఇది రైట్ ఫేస్, దీనికి ఆపోజిట్ ఉండేది లెఫ్ట్. ఇది ఫ్రంట్ ఫేస్, దీనికి ఆపోజిట్లో ఉండేది బ్యాక్ ఫేస్. మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. ఇందులో నో 2 ఆపోజిట్ సర్ఫేసెస్ విజిబుల్ ఎట్ ఎ టైం. అంటే 2 ఆపోజిట్ సైడ్స్ ఒకేసారి కనిపించవు. మనకు ఏవైనా 3 ఫేసెసే కనిపిస్తాయి. టాప్ కనిపిస్తే బాటమ్ కనిపించదు, ఫ్రంట్ కనిపిస్తే బ్యాక్ బాటమ్ ఒక పేరు, ఫ్రంట్ బ్యాక్ ఒకటి, లెఫ్ట్ రైట్ ఒకటి, మొత్తం 3 పేర్స్ ఉంటాయి. ఈ పేర్స్లో ఒక నెంబర్ కనిపిస్తే ఇంకోటి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఉంది, బ్యాక్ ఉంది, రైట్ ఉందంటే వాటికి ఆపోజిట్లో బాటమ్, ఫ్రంట్, లెఫ్ట్ ఉంటాయి. సో మొత్తం 3 పేర్స్గా డివైడ్ చేసుకుంటే మనకు ఇది డైస్ ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమైపోతాయి. ఇంకొకటి నో 2 ఆపోజిట్ సర్ఫేసెస్ నాట్ అడ్జసెంట్ విత్ ఈచ్ అదర్. ఎప్పుడు కూడా ఇవి రెండు పక్క పక్కనే ఉండవు, ఓకేనా? అంటే ఇప్పుడు మనం మొత్తం క్లోజ్డ్ డైస్ గురించే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, ఓకేనా? మళ్ళీ నో 2 ఆపోజిట్ సర్ఫేసెస్ విజిబుల్ ఎట్ ఏ టైం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 2 ఆపోజిట్ సైడ్స్ ఒకేసారి ఎప్పుడు కనిపించవు. 2 ఆపోజిట్ సర్ఫేసెస్ నాట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. 2 ఆపోజిట్ ఎప్పుడు కూడా పక్క పక్కన ఉండవు. ఇవి క్లోజ్డ్ డైస్కి సంబంధించినవి. ఓపెన్ డైస్ ఎట్లా అంటే, వీటిని ఓపెన్ చేస్తారు. ఇక్కడ మనకి 3నే కనిపిస్తాయి కదా, 3 కాకుండా వీటిని ఓపెన్ చేస్తే మొత్తం 6 ఫేసెస్ కనిపిస్తాయి. అవి ఒక్కొక్కసారి డిఫరెంట్ ప్యాటర్న్లో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డ్రా చేస్తున్నా, చూడండి మొత్తం ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఈ 6లో ఏమని చెప్పిన, నో 2 ఆపోజిట్ సైడ్స్ ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. 2 పక్క పక్కనే ఉండబట్టి ఆల్టర్నేట్గా తీసుకోలేదు. సో 2కి ఆపోజిట్ 4, 2 and 4 ఒక పేర్, 3కి 5 ఇది ఒక పేర్. సో రిమైనింగ్ ఏంటి? 1 6. సారీ, ఇవి పేర్స్. యాక్చువల్లీ ఇక్కడ స్టాండర్డ్ డైస్ అని ఒకటి ఉంటుంది. స్టాండర్డ్ డైస్ ఎట్లా అంటే 1కి 6, 2కి 5, 3కి 4. అంటే సమ్ ఆఫ్ ద 2 ఆపోజిట్ సైడ్స్ 7 కనుక వస్తే దాన్ని మనం స్టాండర్డ్ డైస్ అంటాం. స్టాండర్డ్ డైస్లో యాక్చువల్లీ ఇట్లా ఉంటాయి. 1కి ఆపోజిట్లో 6 ఉంటుంది, 2కి ఆపోజిట్లో 5 ఉంటుంది, 3కి ఆపోజిట్లో 4 ఉంటుంది. కానీ ఎప్పుడు ఇలానే ఉండడానికి రూల్ లేదు. మనకి ప్రాబ్లంలో ఇచ్చేటప్పుడు ప్రతిసారి 1 2 3 అనే కాదు, ABCDEF మొత్తానికి ఒక 6 లెటర్స్ ఉండేలాగా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ హియర్, ABCDEF మొత్తం 6 ఫేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏ ఫేస్ ఆపోజిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ నెంబర్స్ పేర్స్ అంటే టాప్ ఉంటే బాటమ్ ఏది ఉంటుంది, ఫ్రంట్ ఉంటే బ్యాక్ ఏది ఉంటుంది, రైట్ ఉంటే లెఫ్ట్. సో ఈ 3 పేర్స్ని మనం దీని నుండి రాయాలి. ఎట్లా అంటే ఇంతకుముందు చెప్తున్నాం కదా, నో 2 సైడ్స్ ఆర్ అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఉండవు, కాబట్టి ఆల్టర్నేట్గా తీసుకోవాలి. అంటే ఏకి C, Dకి F. ఏకి పేరు ఎవరు? C, Dకి పేరు ఎవరు? F. సో ఇప్పుడు రిమైనింగ్నే తీసుకోవాలి. Bకి పేరు ఏంటంటే E. మళ్ళీ ఒకటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకుందాం, 1 2 3 4 5 6. సో 1కి ఆపోజిట్ 3 తీసుకోవాలి, 4కి ఆపోజిట్ 6 తీసుకోవాలి, రిమైనింగ్ 2 to 5 1 3 ఇట్లా 3 ఉంటాయి.
ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు ఇట్లా ఈ ప్యాటర్న్ ఇచ్చేసి వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ 1 అంటే 3 పెట్టాలి. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 4 అంటే 6 పెట్టాలి. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 5 అంటే 2, 2 అంటే 5. ఏది అడిగితే అది పెట్టాలి. ఇంకొక ప్యాటర్న్ చూడండి. ఈ ఏ బి సి డి ఎఫ్ చూడండి. ఇప్పుడు ఆల్టర్నేట్ తీసుకోవాలి అంటే ఒకటి వదిలిపెట్టి ఒకటి ఏ నుండి సికి తీసుకోవచ్చు, బి నుండి డీకి తీసుకోవచ్చు. ఎప్పుడైనా 2 పేర్స్ వచ్చినాయంటే మిగిలిన 2 ఖచ్చితంగా ఒక పేరు అవుతాయి. సో ఏసి బిడి నెక్స్ట్ మిగిలింది ఏంటి ఈఎఫ్. ఇప్పుడు ఏది అడిగినా కూడా పెట్టవచ్చు. సికి ఆపోజిట్ అంటే ఏ, బికి ఆపోజిట్ డి, ఎఫ్కి ఆపోజిట్ ఈ. ఏది అడిగినా కూడా ఇంకొక సైడ్ మనం పెట్టవచ్చు. నెక్స్ట్ మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ ఇలా ఉంది. 1 2 3 4 5 6. దెన్ వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ 3? 3కి ఆపోజిట్ ఏది ఉంటుంది? 3కి ఆపోజిట్ అంటే ఒకటి వదిలిపెట్టి తీసుకోవాలి. ఓకేనా? సో 3కి ఏముంటుంది 1. నెక్స్ట్ 4కి ఏముంటుంది 6. మిగిలిన ఏంటి 2 to 5. 2 నుండి 5కి ఆపోజిట్ ఆఫ్ 3 అడిగింది కాబట్టి మనం 1 అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. సో ఈ క్లాస్లో మొత్తం జస్ట్ ఆపోజిట్ సైడ్స్ ఏమున్నాయో రికగ్నైజ్ చేస్తూ ఇదే ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ మోడల్ వేరే క్లాస్లో చూద్దాం. ఎందుకు ఎక్కువసేపు చెప్పట్లేదు అంటే ఫోన్లో స్టోరేజ్ ప్రాబ్లం. సో మెమరీ ఎక్కువయ్యేసరికి ఇది రెండర్ అవ్వట్లేదు అన్నమాట. సో మధ్యలో ఆగిపోతుంది. మళ్ళీ నేను షూట్ చేసినా కూడా సగం పార్ట్ డిలీట్ చేయాల్సి వస్తుంది. అందుకే చిన్న చిన్న వీడియోస్ చేస్తాను. ఓకేనా? కావాలంటే ఎక్కువ వీడియోస్ చేసుకుందాం. ఇప్పుడు వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ఈ? ఈకి ఆపోజిట్ సైడ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఏం చేయాలి? ఆల్టర్నేట్ తీసుకోవాలి. ఇప్పుడు 2 2నే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పై నుండి స్టార్ట్ చేద్దాం. పై నుండి స్టార్ట్ చేస్తే ఏకి డి, నెక్స్ట్ సికి ఎఫ్. సో రిమైనింగ్ ఏంటి? బికి ఈ. ఇప్పుడు ఏం అడిగిండు? వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ఈ అని అడిగిన. సో ఈకి ఆపోజిట్ ఏంటి అంటే బి అనే ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్కి మీరు చెప్పండి ఆన్సర్. 1 2 3 4 పైన 5 ఇట్ సైడ్ 6. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 6? 6కి ఆపోజిట్ ఏముంటుంది? ఏం చేయాలి? ఆల్టర్నేట్ పేర్స్ తీసుకోవాలి. సో 1 నుండి స్టార్ట్ చేస్తే 3, 2 నుండి స్టార్ట్ చేస్తే 4. ఇక మిగిలిన ఏంటి 5 6. సో 6కి ఆపోజిట్ అడిగింది కాబట్టి ఆబ్వియస్గా మన ఆన్సర్ ఏంటి 5. ఇంకొకటి చూడండి. డయాగ్రామ్ డిఫరెంట్ ఉందా? 1 2 3 4 5 6. సో ఈ డైస్ని ఇలా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ 2? ఎలా చేస్తారు? 2 నుండి ఇటు వెళ్దామన్నా పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఇటు కిందికి రావడానికి ఛాన్స్ లేదు. సో మనం మామూలుగా పై నుండి స్టార్ట్ చేసుకుందాం. సో స్టార్ట్ చేస్తే 1 to 4. ఓకేనా? 1 నుండి 4కి ఒక పేరు. నెక్స్ట్ 2 నుండి స్టార్ట్ చేస్తే ఆల్రెడీ అయిపోయింది కదా. 2 నుండి స్టార్ట్ చేస్తే 5 వదిలిపెడితే 6 అన్నట్టు. సో 2 to 6. ఇక రిమైనింగ్ పేరు ఏంటి 3 to 5. సో క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ 2 అంటే 2కి ఆపోజిట్ ఏంటి అంటే 6. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బి సి డి ఈ ఎఫ్. వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ? సో చూడండి, ఇక్కడ ఆల్టర్నేట్ తీసుకోవడానికి అవకాశం ఉందా? ఏ నుండి స్టార్ట్ చేస్తే బి వదిలిపెట్టి వెళ్దామంటే లేదు, సి నుండి కూడా లేదు, కిందికి వద్దామనే లేదు. కానీ ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఏముందంటే అన్నీ ఇట్లా ఉన్నాయి, ఈ షేప్లో ఉన్నాయి కదా. సో ఏం చేయాలంటే సిని బి మీదకి అంటూ ఫోల్డ్ చేసినాం అనుకో, సిబి అనేది ఒకదానికి వస్తాయి కదా. సో ఇవి రెండింటిని ఒక బాక్స్ అనుకుంటే ఏకి ఆపోజిట్లో ఏమొస్తుంది డి, ఎందుకంటే ఒకటి వదిలిపెడితే ఏకి ఆల్టర్నేట్గా డి. మళ్ళీ సికి ఇవి రెండు ఒకే బాక్స్ అనుకుంటే సికి ఏమొస్తుంది ఎఫ్. సో ఇంకా మిగిలిన ఏంటి బికి ఈ. అంటే ఇవన్నీ ఆపోజిట్ సైడ్స్. ఇప్పుడు ఏమన్నా వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ? ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటంటే డి తీసుకోవాలి. ఇక్కడ ప్యాటర్న్ ఇలా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇటువంటి మోడలే 1 2 3 4 5 6 ఓకే. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ 2? ఆపోజిట్ ఆఫ్ 2, 2కి ఆపోజిట్లో ఏముంది? ఓకేనా? సో రాయొచ్చు సేమ్ ఇప్పట్లానే. ఇవి రెండింటిని ఒకటే బాక్స్గా కన్సిడర్ చేస్తే 1కి ఆపోజిట్లో 4 వస్తుంది. ఇవి రెండింటిని ఓకే అనుకుంటే 3కి 6 వస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ ఏంటి 2. ఇటు రిమైనింగ్ ఏంటి 5. 2కి
5. ఈ రెండిటిని ఒకే బాక్స్ అనుకుంటే 2కి 5. ఇప్పుడు ఏం అడిగిండు, 2కి ఆపోజిట్ ఏంటి అని అడిగిండు. సో 2కి ఆపోజిట్ 5. ఇప్పుడు ఇది ట్రై చేయండి మీరు. 1 5 2 3 4 6. వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ 5? 5కి ఆపోజిట్ ఏంటి? ఇలా అయితే చేయొచ్చు. పైనుండి ఆల్టర్నేటివ్ ఒకటి, ఇక్కడ నుండి ఆల్టర్నేటివ్ ఒకటి, మిగిలింది 1 2 4. సో 5కి ఆపోజిట్ అంటే 3. సో మీకు డౌట్ రావచ్చు, ఈ ఆపోజిట్ సైడ్ ఎందుకు ఇట్లా చేయమంటుంది, పేర్స్ ఎందుకు రాయమంటుందని. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పిన కదా, ఏంటి, నో టూ ఆపోజిట్ సైడ్స్ ఆర్ విజిబుల్ ఎట్ ఏ టైమ్, అంటే ఒకేసారి కనిపించవు అని చెప్పినాను. సో ఇప్పుడు మీకు ఈ ఓపెన్ డైస్ ఇచ్చేసి దీని కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చి వాటి కింద 4 నెంబర్స్ కనిపించేలాగా పెడతారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్కి మనం తీసుకుందాం. ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఫస్ట్ ఈ 3 పేర్స్ ఇట్లా రాసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఏమి ఇస్తారంటే 1 4 6 3 6 2 1 2 3 4 3 6 అని ఇస్తాడు. సో ఇందులో దీస్ డైస్ రిప్రజెంట్ విచ్ డైస్, దిస్ ఓపెన్ డైస్ బిలాంగ్స్ టు విచ్ డైస్ అనే క్వశ్చన్ అడుగుతాడు. సో ఇందులో చెప్పండి, 1 6 4 అన్నాడు. 1 6 4 అంటే 1 4 అనేవి రెండు ఆపోజిట్ సైడ్స్, కానీ ఒక సైడ్ కనిపిస్తే ఒక సైడ్ కనిపించద్దు, కాబట్టి ఇది ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ 3 6 2 అంటే 3 6 అనేటివి రెండు ఆపోజిట్ సైడ్, ఒకటి కనిపిస్తే ఇంకొకటి కనిపించద్దు, ఇది ఎలిమినేట్ చేయాలి. 1 2 3, సో 1కి ఆపోజిట్ లేదు, 3కి ఆపోజిట్ లేదు, 2కి, 3 డిఫరెంట్ సైడ్లు కాబట్టి ఎస్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి 3 6 అనేవి ఆపోజిట్ సైడ్స్ ఒకేసారి కనిపించండి. సో ఓపెన్ డైస్ ఇచ్చేసి దీని రిలవెంట్ డైస్ ఏది ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు మనం ఇటువంటి పేర్స్ రాసుకుంటే కనుక ఈ పేర్స్ నుండి ఇది ఎలిమినేట్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ ఓపెన్ డైస్కి ఎటువంటి పేర్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఓపెన్ డైస్ ఇచ్చినప్పుడు దాని రిలేటెడ్ డైస్ని ఎలా గుర్తుపెట్టాలి అనే నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. థ్యాంక్ యూ.